అయోధ్య రామ మందిర్లో రాముడి డబ్బులు దొంగలించిన స్కామ్ గురించి స్కామ్ గ్రెస్ కమ్యూనిస్టులు తెగ దొంగ కన్నీరు పెడుతున్నారు. రామజన్మభూమి బాబ్రీ మస్జిద్ కేసులో 24 న్యాయవాదులను పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాముడికి ఎగెయిన్స్ట్గా. రాముడు కాల్పనిక మిత్ అన్నారు. జై శ్రీరామ్ అంటే మూర్ఖత్వం, చుట్యాపన అన్నారు. రాముడికి గుడెందుకు, హాస్పిటల్లో స్కూలు కట్టండి అని రచ్చ చేశారు. కరసేవకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన వీళ్ళు, కుంభమేళాన్ని తిట్టిన వీళ్ళు, ఇలా హిందువుల నమ్మకాలను, భక్తిని, దైవాన్ని ఎప్పటికప్పుడు తక్కువ చేస్తూ మాట్లాడే వీళ్ళకి ఎక్కడి లేని ప్రేమ పుట్టుకొచ్చిందనుకుంటున్నారా రాముడి మీద? అసలు రాముడి కోసం మాట్లాడే హక్కే లేదు వీళ్ళెవరికి. అక్కడ ఉన్నది యోగి, మోదీ, పైసా కూడా పోనివ్వరు. మర్చిపోకండి, రామ మందిరం డొనేషన్ దొంగతనం కేసులో ఎఫ్ఐఆర్ని దాఖలు చేసిన వ్యక్తి కృష్ణమోహన్. ఆయన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు. వీళ్ళ ట్రాప్లో పడకండి. వాళ్ళకి భక్తి లేదు, బాధ్యత అంతకన్నా లేదు. ₹1 కూడా రాముడి గుడికి వీళ్ళు ఇచ్చింది లేదు. డోంట్ ఫర్గెట్ కాంగ్రెస్. హిందువుల పట్ల, మన ధర్మం పట్ల ఉన్న ద్వేషాన్ని వాళ్ళకి ఎంత ఉందో ఎప్పటికీ మర్చిపోవద్దు.